గుడ్ మార్నింగ్ అండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ ఈజ్ మై అఫర్మేషన్. బాగున్నారా అందరూ? క్లాసెస్ ఎంజాయ్ చేస్తున్నారా? మ్మ్? ఆ, ఏంటి ఈరోజు నిన్న ఏం మాట్లాడుకున్నాం? మనం బ్రెత్ గురించి మాట్లాడుకున్నాం. బ్రెత్ ఏంటి? 20% ఆఫ్ ఆక్సిజన్ అబ్జార్ప్షన్ జరుగుతుంది మనం ముక్కుతో గాలి పీల్చుకుంటే. అట్లాగే మనలోనే ఉన్న ఇన్బిల్ట్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకున్నాం కదా, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనం హార్ట్ రిస్క్ నుంచి 6 times సేవ్ అవుతాము. అలాగే ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎలాగా న్యాచురల్ డైలేటర్ కింద పనిచేస్తుంది అనమాట, ఈక్వల్ టు ట్యాబ్లెట్ ఫర్ బీపీ అనమాట. అలాగే మనం వీ వాంట్ టు షిఫ్ట్ ఫ్రమ్ 18 బ్రెత్ సైకిల్స్ టు 5.5, దెన్ వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ లైఫ్ అనమాట. ఇంకేం నేర్చుకున్నాం బ్రెత్ గురించి? మనం మంచి బ్రెత్ క్వాలిటీ పెంచుకుంటే కనుక మనమే చక్కగా మనలోని ఒక ట్యాబ్లెట్ ఉంది కనుక అది యూజ్ చేసుకుంటే బీపీకి మళ్ళీ ఎక్స్టర్నల్ ట్యాబ్లెట్ తీసుకోక్కర్లేదు అన్నది కూడా మనం క్యాచ్ చేయాలి. అలాగే కేమో రెసిప్టర్స్ గురించి నేర్చుకున్నాం. సో ఈ మంచి బ్రెత్ పొందడానికి చాలా మంచి బ్రెత్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. అందరూ రెండోసారి కూడా ప్రాక్టీస్ చేయండి, బాగుంటుందని చెప్తున్నారు కదా. దాని నుండి చాలా అట్ల నుంచి బయటికి రావచ్చండి మనం చక్కగా. ఈ సైనస్లు కానీ, హెడేక్లు కానీ, లేకపోతే అనీజీనెస్ కానీ ఏమున్నా పోతాయి బయటికి. సో పిల్లలకైతే చక్కగా ఈ బ్రెత్ టెక్నిక్ వల్ల బ్రెత్ బాగా పెరిగితే వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ అవుతారు పిల్లలు. మీరు ఈవినింగ్ వచ్చాక చేయిస్తే స్కూల్ ఎనర్జీలో ఉన్న నెగిటివిటీ ఏమన్నా ఉన్నా, లేదంటే వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉన్నా పోద్ది. పిల్లల చేత కూడా మ్యాక్సిమం చేయించండి. ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ హార్ట్ పేషెంట్స్ చేయొద్దు కూడా, మిగిలిన వాళ్ళందరూ చేయొచ్చు అనమాట. సో ఫస్టే అందరం హోల్డ్ చేసేయలేము అంత టైము, మధ్యలో ఇంటరప్ట్ అయిపోయినా కూడా చేయాలన్నమాట. సరే, ఈ రోజుకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము? ఈరోజు సిక్నెస్ ఇండస్ట్రీ, వెల్నెస్ ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నాం. సిక్నెస్ ఇండస్ట్రీ అంటే దాన్ని పక్కకు తోసేయమని కాదు, కానీ అది ఏంటంటే టెంపరీ రిలీఫ్ అనమాట. సిమ్టమ్స్ మీద వర్కౌట్ అవుతూ ఉంటుంది. దానికి ఎక్కడికి వెళ్తాం? టెస్టులకు, ల్యాబ్లకు వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాము, ఇంకా మనం మెడికల్ స్టోర్స్కి వెళ్తాము, అంబులెన్స్లు కానీ, లేకపోతే ఇవన్నీ కూడా డాక్టర్స్ని అప్రోచ్ అవ్వడం కానీ, ఇవన్నీ మెడికల్ స్టోర్స్, ఇవన్నీ కూడా మనకి సిక్నెస్ ఇండస్ట్రీస్ అనమాట. ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి, దానికి చేస్తున్నారు ట్రీట్మెంట్, కానీ మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ రిమూవ్ చేసేస్తే మళ్ళీ ఇంకో చోట వచ్చేస్తుంది ఆ ట్యూమర్, అలా అనమాట. అదే మనం హార్ట్ రిస్క్కి వెళ్తే ఓ చోట స్టంట్ వేస్తున్నారు, మళ్ళీ అవుద్ది, మళ్ళీ ఇంకో చోట బ్లాక్ వస్తుంది, మళ్ళీ అలా. సో అవి రిపీట్ అవుతాయి అనమాట. సప్రెస్ దే ఓన్లీ, దట్ ఈజ్ నాట్ వర్కింగ్ టువర్డ్స్ రూట్ కాజ్. వెల్నెస్కి వచ్చేటప్పటికి ఏముంది? యోగా సెంటర్లు కానీ, జిమ్ సెంటర్లు కానీ, సప్లీస్ కానీ, న్యూట్రిషన్ కానీ, అది ఏమవుతుందంటే మన రూట్ కాజ్ నుంచి కరెక్ట్ చేసి మనం ఎక్కువ సార్లు సిక్నెస్ బారిన పడకుండా చేస్తుంది అనమాట. అందుకని మనం డైలీ లైఫ్లో ఒక మెడిటేషన్ కానీ, లేకపోతే మనం రిహార్స్ టెక్నిక్స్ ఉంటాయి, మనం కొంచెం రిలాక్స్ అయ్యి టెక్నిక్స్ ఉంటాయి, అవి కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏంటంటే మనం హెల్త్ ఒక స్టేబుల్గా ఉంటుంది అనమాట. అది అటాక్ అవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. సో అందరం కూడా వెల్నెస్ ఇండస్ట్రీకి ఎక్కువగా ముందు రోజు లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే సిక్నెస్ ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉండగలుగుతాం అనమాట. అవి నేర్చుకున్నాం. అది అయ్యాక ఏం చేసాం మనం? బ్యూటిఫుల్ హవాయి ప్రేయర్ చేసాం, అవునా? ఆ ప్రేయర్ ఎలా ఉంటుంది? మనకి వరల్డ్ కల్చర్ అండ్ హెరిటేజ్ గురించి వెళ్తే హవాయిల గురించి చాలా గొప్పగా చెప్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నెట్లో ఉంటుంది. వాళ్ళు చాలా క్వాలిటీ లైఫ్ని పొందుతారనమాట. చెప్పాలంటే శాంతి దూతల్లా ఉంటారు. బాగుంటుంది హవాయిలు. వాళ్ళు చేసిందంటే ఈ హపానో ప్రేయరు. మళ్ళీ మరుగున పడితే మళ్ళీ ఇంకొక ఆయన జైలు ప్రిజనర్స్, వాళ్ళు డల్గా ఉంటే మానసికంగా పరిపక్వత లేని వాళ్ళతో చేయించి వాళ్ళందరినీ కూడా స్టేబుల్ చేశారంటే అప్పటి నుంచి బయటకు వచ్చిందని చెప్తున్నారు. సో ఇది చాలా బాగుంటుంది. ఇందులో ఫ్రేమ్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఉంటాం. ఏంటది? ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ప్రపంచంలో ఈ 4 ఉపయోగిస్తే ఎక్కడైనా ఎవడైనా సర్వైవ్ అవుతాడండి. ఇది ఒక జాతికో మతానికో సంబంధించింది కాదు, చాలా బాగుంటుంది. అలాగే ఇంకొకటి ఏం నేర్చుకున్నాం మెయిన్గా? సో ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే అంటే ఇప్పుడు మనం చూడండి, చక్కగా ఈ క్లాస్కి అటెండ్ అవ్వడం వల్ల 23 hours మనం చక్కగా క్వాలిటీగా ఉంటాం అనమాట. సో ఈ ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ మనం అప్పుడు మన హెల్త్ గురించి కానీ
ఇన్వెస్ట్మెంట్, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఆల్వేస్ ఎలివేట్స్ యువర్ ఫిజికల్, మెంటల్ అండ్ హోమ్ టీమ్ అండ్ ఆల్సో యువర్ వెల్త్ అనమాట. సో అలాగే మనకి కావాల్సిన మెడిసిన్స్ కానీ, మన ఇంట్లో పెద్దోళ్ళు ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్ పరంగా అవసరమైనవి అన్నీ కూడా మనకి ఫస్ట్ మన ఇన్కమ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ 3 కూడా మనం ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఉండాలండి. సరే, అది అయింది. తర్వాత మనం ప్రేయర్ చేసాం. ప్రేయర్ చాలా బాగుంటుందండి. దాన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఈవేళ హెల్త్, సెల్ఫ్ బాడీ గురించి చెప్పారు. ఇంకో రెండు ఉంటాయి, నేను రిలీవ్ చేయను, రేపు నుంచి చూడండి, చాలా బాగుంటాయి. అదిరిపోద్ది అనమాట ఈ ప్రేయర్. సూపర్ రిజల్ట్స్ అనమాట మనకి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే. బ్రెత్ టెక్నిక్ బాగుందా? చాలా బాగా చేయండి, మీ అన్నీ రిలీవ్ అవుతాయి అన్నమాట. సో ఇంకా వచ్చేటప్పటికి మైండ్ సెట్. ఈరోజు టాపిక్ ఏంటి? మైండ్ సెట్. దాని బుక్స్ కూడా చెప్పారు కదా, ఏం చెప్పారు, అదే గ్రో అండ్ మైండ్ సెట్ బుక్ ఒకటి చెప్పారు, మ్యాజిక్ బుక్ ఒకటి చెప్పారు, అండ్ హౌ సక్సెస్ఫుల్ పీపుల్ థింక్ అని ఒకటి చెప్పారు, థింక్ అండ్ గ్రో రిచ్ అన్నది ఒకటి చెప్పారు. ఈ పుస్తకాలన్నీ మీకు ఏది ఇష్టమైతే అది తీసుకొని చదవండి, ఒకటి బాగుంటుంది. ఇంకా ఏంటి అని ఇందులో ఏముంటాయి? అబండెన్స్ మైండ్ సెట్, స్కేర్సిటీ మైండ్ సెట్ అనమాట. సో స్కేర్సిటీ మైండ్ సెట్ అంటే ఏంటంటే, మనకు లేని దానికోసం మనం బాధపడుతూ ఉంటాం, అది స్కేర్సిటీ. ఉన్నదాన్ని మనం వృద్ధి చెందుతా, 10 మందిని వృద్ధి చెందిస్తా, మనం హ్యాపీగా ఉంటే 10 మందిని హ్యాపీగా ఉంచడం అబండెన్స్ మైండ్ సెట్ అనమాట. అబండెన్స్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్ పీపుల్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, సమాజాన్ని కూడా పాజిటివ్ వేలోకి తీసుకెళ్లాలని, ఉద్ధరించాలి అని సంకల్పంలో ఉంటారనమాట. యాక్చువల్గా వాళ్ళు మహానుభావులు. సో ఈ సమాజంలో ఎప్పుడు కూడా 95% ఫెయిల్ అవుతూ ఉంటారు, 5% పీపులే సక్సెస్ అవుతారు. వాళ్ళకి అబండెన్స్ మైండ్ సెట్ ఉన్నట్టు అనమాట. స్కేర్సిటీ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు వాళ్ళు నెగిటివ్లో ఉంటారు, వచ్చిన వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే ఇంకొకటి కూడా చెప్పారు, 3S ఫార్ములా. ఏంటది? సింపతి సీకింగ్ సిండ్రోమ్ అనమాట. ఒక ఎమోషనల్ ట్రాప్ చేసి వాళ్ళు ఉన్న స్థితిని అందరికీ జాలి కలిగించి వాళ్ళు ఏదో సింపతి పొంది వాళ్ళ టైం వేస్ట్, మన టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇది కూడా ఒక నిజంగా ఒక బాధే. ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకుని వాళ్ళని బయటికి తీసుకురావాలండి, లేకపోతే డేంజర్ అయిపోద్ది ఫ్యూచర్లో. సో వాళ్ళకి కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి, విటమిన్ డెఫిషియన్స్ కానీ, వాళ్ళ యొక్క అన్రెస్ట్ ఆఫ్ మైండ్ సెట్ కానీ. ఇప్పుడు B12 విటమిన్ D కూడా ఇందులో చాలా కీ రోల్స్ ఉంటున్నాయండి. ఇంట్లో వాళ్ళు కానీ ఎవరికున్నా అందరూ కూడా మీరు హోమ్ టీమ్ అంతా అలర్ట్గా ఉండి ముందు అందులో కూడా అవేర్నెస్ ఉండాలి. ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ వాళ్ళు డిప్ అయిపోతూ ఉంటారు, పక్క వాళ్ళని డిప్ చేసేస్తూ ఉంటారు, చేద్దామన్న వాళ్ళు చేయనివ్వరు. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేమో చాలామంది మంచి స్టేబుల్ మైండ్ ఉన్న డిప్ అయిపోయి అటువంటి దానివైపు రారన్నమాట. సరే, అసలు 95% సక్సెస్ అందుకుండా 5% సక్సెస్ అవుతారు. సార్ చెప్తున్నారు చూసారా, సక్సెస్ డస్ నాట్ కమ్ యాక్సిడెంట్లీ. ఎప్పుడు కూడా యాక్సిడెంట్లుగా వచ్చేది కాదు, ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇవ్వదు. దాని మీద మనం ఇంప్లిమెంట్ చేసుకుంటా పేషెంట్గా ఉంటూ మనకు పేషెన్స్ ఉంచుకోవాలి. ఒక పని మొదలు పెడతాం 1 ఇయర్కే, బాబోయ్ ఇది ఆరంభ కార్యసిద్ధి అంటారు చూడండి, మొదలెట్టినప్పుడు ఉన్న హుషారు తర్వాత ఉండదు. కానీ త్రూఅవుట్ ఒకే ఇంటెన్సిటీతో వర్క్ చేస్తేనే మనం సక్సెస్ అవ్వగలం. సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్ హిస్టరీలు మనం స్టడీ చేస్తే మనకు అర్థమవుద్ది. ఫెయిల్యూర్ ముందులో ఎవరికైనా ఉంటుంది. ఫెయిల్యూర్ దిస్ ఈజ్ ఎ ప్రాసెస్ టువర్డ్స్ సక్సెస్. ఇంకేం చెప్తున్నారు? సక్సెస్ ఈజ్ ఏ షెడ్యూల్డ్ అండ్ ప్లాన్డ్ ఈవెంట్ అని చెప్తున్నారు. సో ఏ పనైనా మొదలుపెట్టి 1 ఇయర్ ఏమో ఒక ఉత్సుకతతో చేసి తర్వాత డల్ అయిపోయి మన వల్ల అవ్వట్లేదు, లక్ ఉన్నవాడికి అవుతుంది కానీ మనకెక్కడ అవుద్ది? లక్ ఎక్కడ ఊరికే వచ్చేదండి. లక్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఇంటెన్సిటీ అండ్ సక్సెస్ అండ్ డిటర్మినేషన్, ఎఫర్ట్స్. మన సెట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి దానికి. ఏముంటుంది? మన ఇంటెన్సిటీ ఆఫ్ మైండ్, కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్, డిటర్మినేషన్ టువర్డ్స్ అవర్ టార్గెట్. ఇవన్నీ పెట్టుకుంటేనే మనం సక్సెస్ అవుతాం అనమాట. సో సక్సెస్ వేరు, ఫెయిల్యూర్ వేరు అనవద్దు. ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద సక్సెస్ అనమాట. సో అందుకని మనం స్కేర్సిటీ మైండ్ సెట్కి ట్రాప్ అవ్వకుండా, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, అవే ఫ్రమ్ దెమ్ మంచిదే. ఎందుకంటే వాళ్ళ నుంచి బయటకు వచ్చేయడం కూడా మంచిదే. వాళ్ళని మార్చాలని మనం ట్రై చేసి మనం కూడా అందులో కూరుకుపోవడం కన్నా, అంటే యాక్చువల్గా వాళ్ళని మనం మార్చాలని ట్రై చేయడం అన్నది కూడా ఇట్స్ ఏ బిగ్
ట్రస్ట్, అది కూడా మంచి ప్రోత్సాహకరమైనదే. కానీ మనం కూడా డిప్ అయిపోతున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి బయటకు వచ్చేయడమే నయ్యం. సో సక్సెస్ డస్ నాట్ కమ్ యాక్సిడెంటల్లీ. సక్సెస్ ఈజ్ ఏ ప్లాన్డ్ అండ్ షెడ్యూల్డ్ ఈవెంట్ అనమాట. మనం ప్లాన్ చేసుకుంటా మనం దాన్ని 1 year అయినా 2 year అయినా 3 year అయినా సక్సెస్ వచ్చేది. ఏ పనైనా కంటిన్యూస్గా 5 years చేయడం అన్న సక్సెస్ అని చెప్తున్నారు. సో మధ్యలో మానేయకూడదమ్మా, ఆ పని మనం చేస్తూ ఉండాలి. పిల్లలకు కూడా మనం అదే అలవర్చాలి. మనం వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి పిల్లలకి, అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారనమాట. ఇంకొకటి ఏం చెప్పారు, సక్సెస్ డస్ నాట్ కమ్ ఇన్ షార్ట్ కట్. దాంట్లో ఇన్స్టెంట్ రిజల్ట్స్ లేకపోతే ఆఫర్లు లేకపోతేనేమో బంపర్ ఆఫర్లు అలా ఏ ఉండవండి. మన కన్సిస్టెన్సీయే, చిన్న చిన్న మార్పులు, కన్సిస్టెన్సీ ఆఫ్ మైండ్. ప్రతి దాంట్లోనూ పెర్ఫెక్షన్ కోరుకోకూడదు, కన్సిస్టెన్సీ కోరుకోవాలి. అప్పుడు మనకి సర్టైనిటీ ఉంటుంది అనమాట. సో ఇది నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకి నెట్ ఎనర్జీ ఎలా జీరో అయిపోతుందో కూడా చెప్తున్నారు. సో మనమే డిప్ చేసేసుకుంటున్నాం మనలో ఉన్న నెట్ ఎనర్జీ. చూపించారు కదా సార్, వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి. సో మనకి సక్సెస్ రావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనం ప్రాక్టీస్ చేయాలి. సో మనం ఏం చేయాలి, మన థాట్స్ని యూనివర్స్కి ఒక ఫ్రీక్వెన్సీలో పంపితే అక్కడి నుంచి ఆ యూనివర్స్ మనకి అలా లైక్ అట్రాక్ట్ లైక్ ఆ ఫ్రీక్వెన్సీని మళ్ళీ రీసెండ్ చేసి సోర్స్ ఈజ్ అవర్ సెల్ఫ్, మనమే సోర్స్, మనకి మళ్ళీ పంపుద్ది. విశ్వాన్ని నుంచి మనం అందుకునే దాన్ని మనం సక్సెస్ అవుతాం అనమాట. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, ఈ థాట్స్ ఆర్ థింగ్స్ అని కానీ, లైక్ అట్రాక్ట్స్ లైక్ అని ఈ కాన్సెప్ట్ అంతా ప్రాక్టీస్ చేయండి. బీ లైక్ మ్యాగ్నెట్ అంటారు గురువు సార్. బీ లైక్ చైల్డ్, బీ లైక్ మ్యాగ్నెట్. ఆయన 90 days ప్రాక్టీస్లో ఆఫెన్సే అనమాట. నాకు అది మైండ్లో అలా రిజిస్టర్ అయిపోద్ది ఆయన చెప్పిన వాయిస్. అందుకని సో బీ లైక్ మ్యాగ్నెట్లా ఉండి అట్రాక్ట్ చేసుకుని ఆ మ్యాగ్నెటిజం పొందుకొని టువర్డ్స్ యువర్ హెల్త్, హోమ్ టీమ్ అండ్ వెల్త్ అన్నీ కూడా పెంచుకోవాలని నేను ఆశిస్తున్నానండి. సో చూశారు కదా, ఎపతి కానీ, సారో కానీ, లేకపోతే మన డిజైర్స్ కానీ, లేకపోతే గ్రిఫ్ కానీ, ఇవన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి, లో వైబ్రేషన్లో. మనకు కావాల్సిన చక్కటి గ్రాటిట్యూడ్ కానీ, లేకపోతే ఎఫర్ట్ కానీ, మన అంటే స్టెబిలిటీ ఆఫ్ మైండ్ కానీ, లేకపోతే గ్రాటిట్యూడ్ హై వైబ్రేషన్లో ఉంది, అది ఉంచుకుంటే అన్నీ వస్తాయండి మనకి. ఏం వస్తాయి, హ్యాపీ వస్తుంది, జాయ్ వస్తుంది, అవన్నీ కూడా మనం గెయిన్ అవుతాం అనమాట. సో ఎప్పుడు కూడా హై వైబ్రేషన్లో ఉండాలంటే మనం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఎప్పుడు కూడా ఫెయిల్యూరు వేరు, సక్సెస్ వేరు అని చూడకండి. ఫెయిల్యూర్ అండ్ ఫెయిల్యూర్. సో వీఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ సక్సెస్, దెన్ వీ విల్ గెట్ సక్సెస్. మేబీ స్లోలీ బట్ షూర్లీ. కీప్ దట్ ఇన్ అవర్ మైండ్. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ ప్రోగ్రామ్. నేను ఇది గ్రహించాను. ఇంకా అందరూ కూడా మీ టేక్అవేస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గురు సార్, మూర్తి సార్, అండ్ థ్యాంక్ యూ రత్న మ్యామ్ అండ్ దయా సార్. సో థ్యాంక్ యూ ఆల్. దట్స్ ఆల్ అండి.